ములక్కాడ కాబూలి శనగలండి. ములక్కాడ కాబూలి శనగలు. ముందుగా కాబూలి శనగలను నైట్ నానబెట్టానండి. శుభ్రంగా కడిగాను. ఇవి కుక్కర్లో వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేయాలండి. కొంచెం ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించాలి. మూత పెట్టాలండి. 3 విజిల్స్ రావాలి. కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా చింతపండు పులుసు అండి. ఇది ఒక ఉల్లిపాయ, కొంచెం గరం మసాలా అండి. కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం కారం, కొద్దిగా ఉప్పు వేసి ఇవి కూడా ఉడికించాలండి. స్టవ్ వెలిగించి కొంచెం ఉడకనివ్వాలి. కొద్దిగా ఆయిల్ అండి, పెనం పెట్టాను. కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి కొన్ని, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర 2, కొద్దిగా గరం మసాలా, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు. కాబూలి శనగలు వేసానండి. ఉప్పు ములక్కాడలో కూడా వేసాను కాబట్టి కొంచెం చూసుకోవాలి. ఉడకబెట్టుకున్న కాబూలి శనగలు మూత పెట్టేయాలండి. ఉడికించి పెట్టుకున్న ములక్కాడండి, ఇది కూడా వేసేయాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు అండి, ఇది టేస్ట్ కోసం. కొబ్బరి అండి, కొంచెం మిక్సీ వేయాలి. చేసి పెట్టుకున్న కొబ్బరి అండి. ఇక్కడ కాబూలి శనగల కూర రెడీ అయిందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే